అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం యూట్యూబ్ లో ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, మోర్ వ్యూస్ వస్తాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ క్లారిటీ చూపించబోతా ఉన్నాను. అదే విధంగా విత్ ప్రూఫ్ తో చూపించబోతా ఉన్నాను. మరి మనం వీడియోని కూడా ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఆడియన్స్ డిటెక్షన్ ఎక్కువ ఉంటుంది, మరి ఏ టైంలో మనం వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ లైక్స్ వస్తాయి, అదే విధంగా మన వీడియో కూడా ఎంత ఇంప్రెషన్ వస్తుందో కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ లైవ్ లో చూపించడం జరుగుతుంది అనమాట. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ గైడ్స్ అదే విధంగా టిప్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, లేట్ చేయకుండా ట్రాఫిక్ లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర అయితే యూట్యూబ్ సంబంధించి యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర అయినా వైటీ స్టూడియో యాప్ లేకపోతే అయితే ప్లే స్టోర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మరి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కి ఏ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్ తో అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎస్ గేస్ ఒకసారి మనం వైటీ స్టూడియో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చి ఇక్కడ చూడండి, ఏదైతే మీకు సంబంధించి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఎప్పుడు అప్లోడ్ చేసి టోటల్ ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏదైతే మనకి ఇక్కడ అనలిటిక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క అనలిటిక్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. రాగానే మనకు సంబంధించిన ఏదైతే వ్యూస్ కానీ అదే విధంగా ఇక్కడ మనకు వాచ్ టైమింగ్ కానీ కంప్లీట్ గా సబ్స్క్రైబర్స్ కానీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదే విధంగా మరి మన ఛానల్లో మరి ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే రీచ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకు చెప్పాను కదా, అది మీకు ఇక్కడ లైవ్ లో చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఇన్వెస్ట్ చూడండి. అదే విధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన లాంటి క్రియేటర్స్ కూడా వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ మనకు అనలిటిక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉంది కదా, కంటెంట్ దగ్గర రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆడియన్స్ అని ఉంది కదా, ఆడియన్స్ దగ్గరికి అయితే రీచ్ కావాలి. ఆడియన్స్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి క్లారిటీ ఇవ్వడం చూడండి. రిటర్నింగ్ వ్యూవర్స్ ఉంది, దాని కింద వచ్చేసి చూడండి, కింద స్టెప్ మనం చూసుకున్నట్లయితే వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ ఇక్కడ క్లారిటీగా కనిపిస్తా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మెయిన్ గా క్లారిటీ ఏదైతే మనకి ఇక్కడ మరి మన ఛానల్లో ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే వ్యూవర్స్ అనేది కూడా ఎక్కువ మంది ఎప్పుడు చూస్తే ఇక్కడ మనకు క్లారిటీ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి, ఏదైతే నా ఛానల్లో వచ్చేసి నేనైతే ఏదైతే 6 PM తర్వాత అంటే 6 PM అంటే 5 PM నుంచి 6 PM మధ్యలో అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. అప్పుడైతే మనకి ఇక్కడ ఎక్కువ వ్యూస్ రావడం జరిగింది. మరి ఎక్కువ వ్యూస్ అనేది ఏ విధంగా ఇండికేషన్ ఇక్కడ చూడండి, ఏదైతే ఆ ఫ్యూ వ్యూవర్స్ అని ఇక్కడ ఏదైతే మనకు లైట్ గా పింక్ కలర్ కనిపిస్తుంది, అదే విధంగా ఏదైతే మెనీ వ్యూవర్స్ అని కనిపిస్తా ఉంది చూడండి, ఏదైతే డార్క్ కలర్ లో మనకి ఇక్కడ డార్క్ కనిపిస్తా ఉంది కదా పింక్ కలర్ లో అనమాట. ఏదైతే డార్క్ కలర్ లో డార్క్ కనిపిస్తా ఉందో ఆ టైంలో మన యొక్క వ్యూవర్స్ కూడా చాలా మంది ఎక్కువ చూశారు, మన వ్యూస్ కూడా మనకు ఛానల్లో ఎక్కువ వచ్చాయి కూడా ఇక్కడ క్లారిటీ అయితే మనకి ఇక్కడ అనలిటిక్స్ లో చూపించడం జరుగుతుంది. అదే విధంగా మరి ఏ టైంలో మరి ఏ రోజు అని కూడా మనకు క్లారిటీ చూడండి. అయితే మండే నాడు కూడా చూడండి, మండే నాడు కూడా నేనైతే ఏదైతే 5 PM నుంచి 6 PM మధ్యలో మనకైతే వ్యూస్ ఎక్కువ రావడం జరిగింది. ట్యూస్డే కూడా అదే టైంలో రావడం జరిగింది. అదే విధంగా వెనస్డే, అదే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అనమాట. మళ్ళీ వచ్చేసి సండే నాడు కూడా చూసుకున్నట్టయితే ఏదైతే 10:30 తర్వాత కూడా వ్యూస్ అనేది కూడా మనకు రావడం జరిగింది అనమాట. అంటే మనం ఈ యొక్క గ్రాఫ్ ప్రకారం మనం వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేసినట్లయితే స్టెప్ బై స్టెప్ మన యొక్క వ్యూవర్స్ కూడా రీచ్ అవుతుంది. అదే ఓకే, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మరి ఏ టైంలో మనం అప్లోడ్ చేయాలి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఈ యొక్క అనాలిసిస్ చూడకుండా అంటే దాదాపు మనకు వచ్చేసి మార్నింగ్ టైంలో, అదే విధంగా ఈవినింగ్ 4:30 నుంచి మనకి ఇక్కడ 7:30, 8 మధ్య మనం అప్లోడ్ చేయాలి. మరి ఆ టైంలో మనకి వీడియో ఎందుకు అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే మన సంబంధించిన వ్యూవర్స్ కానీ అదే విధంగా మన సంబంధించిన వ్యూవర్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వారి కాలేజీ వాళ్ళు కావచ్చు, అదే విధంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వర్క్ కి వెళ్ళే వాళ్ళు కావచ్చు అనమాట. అంటే మనకు డే టైంలో వారైతే మనకు ఫోన్ తో అవైలబుల్ గా ఉండరు కాబట్టి ఒకసారి వారి ఇంటికి వచ్చిన తర్వాత అంటే 4:30 నుంచి ఇక్కడ మనకు ఏదైతే 7:30 మధ్య మీకు వీడియో అప్లోడ్ చేయమని చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ ఎవరు జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ 4:30 నుంచి 5:30, 4:30 నుంచి 7:30 మధ్యలో మనకైతే ఫ్రీ అవుతారు అనమాట. ఫ్రీ అయినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మనం ఆ టైంలో వీడియో అప్లోడ్ చేసినట్లయితే వారికి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళైతే ఓపెన్ చేస్తారు. అదే విధంగా సబ్స్క్రైబర్ వ్యూవర్స్ కాకుండా అదర్ వ్యూవర్స్ మనకు ఆ టైంలో ఖాళీ ఉంటారు కాబట్టి యూట్యూబ్ లో లీడింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళది మనం వీడియో అప్లోడ్ చేయడం వరకు అయితే రికమెండ్ చేయడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ గైస్, ఈ టాపిక్ ఇదన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే మరి ఈ విధంగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన ఛానల్లో. దీని ప్రకారం మనం అప్లోడ్ చేసిన అయితే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి యూట్యూబ్ సంబంధించి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఈ విధంగానే మనం స్టెప్ బై స్టెప్ అయితే ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.